డిఎస్సికి సంబంధించి కూడా డేట్ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచనతోనే పోతా ఉన్నాం. కాకపోతే కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడనన్ను నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు, ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మాకు ఇంకా కొద్దిగా టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నారు. రైట్, ఇది ఒకటే కాదు కదా. డిఎస్సికి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాను. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సికి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి. మీరు ఇదే ఆఖరిది కాదు, చివరిది కాదు. ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి, ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు దయచేసి. మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ, ఆలోచన మా అందరికీ ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా, తృప్తిగా. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు, ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సి వస్తుంది, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉన్నారు అనుకుంటే కూడా. కాబట్టి దయచేసి నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఈ రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగ యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం. మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి. ఇప్పటికే ఇన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యాబుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళ గురించి ఆలన పాలన ఎవరు పట్టించుకోలే. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకోవాలి. ఎవరు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి. ఆల్రెడీ ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. పొరపాట్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే నేను చెప్తా ఉన్నాను. ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు.